రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. గజసింగవరం స్టేజ్ వద్ద ప్రయాణికులపైకి స్కార్పియో దూసుకెళ్లింది. ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ మృతి చెందగా మరో మహిళ బాలుడికి గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను చికిత్స కోసం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ విజువల్స్, సీసీ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అక్కడున్న ఇద్దరు మహిళలు చిన్నారిని ఢీకొనడం క్లియర్గా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. చెప్పండి, స్పీడ్గా ఉందా వెహికల్? ఆ టైంలో ముందు చాలా క్లియర్గా కనబడుతున్నారు ఇద్దరు కూడా, అయినప్పటికీ వచ్చి యాక్సిడెంట్ చేయడం చూస్తున్నాం. బిందు అంటే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం. రిజల్ట్ చూస్తే మనకు అర్థమైంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్ అనేది చాలా స్పీడ్ గా వస్తుంది, మరొక వైపు రైట్ సైడ్ నుంచి బస్సు వస్తున్న క్రమంలో ఆ బస్సు కోసం ఇక్కడ ప్రయాణికులు వెయిటింగ్ చేస్తున్నారు. ఇది గంభీరావుపేట మండలం గజసింగవరం స్టేజ్ వద్ద జరిగింది. ఆ క్రమంలో అక్కడ ముగ్గురు ఉన్నారు. ఇద్దరు మహిళలతో పాటు ఒక పిల్లవాడు ఉన్నాడు. అయితే ఒక్కసారిగా లెఫ్ట్ నుంచి దూసుకొచ్చిన వాహనం, స్కార్పియో వాహనము అతి స్పీడే దానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఆ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ఢీ కొట్టడంతో ఇద్దరికి చాలా పరిస్థితి విషమంగా ఉంది. ఒకళ్ళను కర్నార్ తరలించారు, మరొకరు అక్కడికక్కడే దుర్మరణం. ఆమెను ఎల్లారెడ్డిపేట హాస్పిటల్ తరలించిన తర్వాత లక్ష్మి అనే మహిళ మృతి చెందారు. మొత్తంగా ఇప్పటికే డ్రైవర్ అదుపులోకి తీసుకుని తను సిరిసిల్లకు చెందిన డ్రైవర్ గా తెలుస్తుంది. ఇది అతి స్పీడే కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నమాట. బిందు. ఓకే రమణ, థ్యాంక్ యూ.